రాహు కేతు దోషం ఉందా? ఇవిగో పరిష్కార మార్గాలు. జ్యోతిష్యంలో ఆస్ట్రాలజీ రాహుకేతు నీడ లేదా హానికర గ్రహాలు అంటారు. ఎవరి జాతకంలో రాహుకేతువుల అశుభ ప్రభావాలు ఉంటాయో వారి జీవితం లైఫ్ సమస్యల నుండి ప్రాబ్లం నిండి ఉంది. అందుకే రాహుకేతువు పేరు వినగానే భయపడిపోతారు. రాహుకేతు దోషం వల్ల కాల సర్పదోషం కూడా వస్తుంది. కాబట్టి ఈ రాహుకేతువుల నుండి కష్టాలను అనుభవించవలసి ఉంటుంది. జాతక దోషం. మీ జాతకంలో రాహుకేతువుల దశమహాదశ ఉంటే వరుసగా సమస్యలు ఉంటాయి. రాహుకాటు పరంగా ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఈ కారణంగా జాతకంలో ఈ దోషం కనిపించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని చెబుతారు. ఈ కారణంగా రాహుకేతు శాంతిని కోరుకుంటారు. అలాగే ఈ రాహుకేతు సమస్యకు జ్యోతిష్య శాస్త్రంలో పరిహారం ఉంది. జాతకంలో రాహుకేతు దోషాల ప్రభావాన్ని తగ్గించడానికి ఇక్కడ అద్భుతమైన నివారణలు ఉన్నాయి. రాహు కేతు దోష నివారణ. రాహుదోషం వల్ల మానసిక ఒత్తిడి, ధన నష్టం, విలువైన వస్తువులు తరచూ పోగొట్టుకోవడం, మితిమీరిన కోపం, చచ్చిన పాములు, బల్లులు, పక్షులు తరచూ కనిపించడం, గోళ్లు బలహీనపడడం, కుటుంబ కలహాలు మొదలైన సమస్యలు వస్తాయి. రాహు దోషం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి మీరు ఎల్లప్పుడూ నీలం రంగు దుస్తులను ధరించాలి మరియు కేతు దోషం ఉన్నట్లయితే మీరు గులాబీ రంగు దుస్తులను ధరించాలి. శివుని పూజించండి. అలాగే పంచముఖి శివుని ముందు కూర్చుని రుద్రాక్ష జపమాలయాన్ని పట్టుకుని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించాలి. ఇది రాహుకేతువుల ప్రతికూల ప్రభావాలను కూడా తగ్గిస్తుంది. మీకు ఆర్థిక సమస్యలు ఉంటే అది కూడా పరిష్కారమవుతుందని నమ్ముతారు. జాతకంలో మార్పు తథ్యం. మీ జాతకంలో రాహువు యొక్క చెడు కోణం అంటే మీరు క్రమం తప్పకుండా శివలింగానికి జలాభిషేకం చేయాలి. దిన శివలింగం దగ్గర కూర్చుని శివ చాలీసా చదవాలి. శివనామాన్ని జపిస్తే రాహువు ప్రభావం తగ్గుతుంది. పరిష్కార మార్గం. జ్యోతిష్యుల సలహా తీసుకున్న తర్వాత గోమేధిక స్ఫటికాలను భద్రపరచాలి. దీంతో రాహువు ప్రభావం తగ్గుతుందని నమ్మకం. చదవాల్సిన మంత్రం. మీరు కేతువు నుండి అననుకూల ప్రభావాలతో బాధపడుతుంటే మీరు కేతు విత్తన మంత్రం ఓం శ్రం శ్రీం శ్రౌ సహ కేతవే నమః మంత్రాన్ని జపించాలి. ఇది జాతకంలో కేతు దోషాన్ని పరిష్కరిస్తుంది. ధరించాల్సిన దుస్తులు. మీరు పొడవాటి పప్పు, గోరువెచ్చని బట్టలు, ఆవాలు, నలుపు రంగు పువ్వులు తీసుకుని కొన్ని శనివారాల్లో మీ శక్తి సామర్థ్యానికి అనుగుణంగా దానం చేయాలి. అంతేకాకుండా తులసి ఆకులను నానబెట్టిన నీటిని ఉదయాన్నే తాగాలి. ఇలా జపిస్తే సరిపోతుంది. రాహువును శాంతింపజేయడానికి ఓం భ్రం భ్రం భ్రౌసం రాహవే నమః బీజ మంత్రాన్ని ప్రతిరోజూ జపమాలతో జపించాలి. ఇది చాలా సహాయం చేస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.